రైట్ అఖిల పక్ష సమావేశం గంటన్నర పాటు కొనసాగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి వివరాలన్నిటిని అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివరించింది. కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వివరాలన్నీ కూడా వెల్లడించారు. ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా రాజ్నాథ్ సింగ్ రాజకీయ పక్షాల నేతలందరూ కూడా వివరించారు. అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఇంకా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కు రిటాలియేషన్ గా పాకిస్తాన్ ఫర్దర్ ఎస్కలేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ కు కొనసాగింపు ఉంటుందని కూడా ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా సరిహద్దులో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్టిలరీ ఫైరింగ్ చేస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు దాదాపు 16 మంది సివిలియన్స్ చనిపోయారు. ఆ పరిస్థితుల మధ్యలో ఖచ్చితంగా ధీటైనటువంటి జవాబు చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే బీఎస్ఎఫ్ కు అలాగే ఎల్ఓసి పహారా కాస్తున్నటువంటి రాష్ట్రీయ రైఫిల్స్ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఫర్దర్ ఎస్కలేషన్ దిశగా పాకిస్తాన్ కనుక వెళ్తే డెఫినెట్ గా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే దిశగా అన్ని చర్యలు కూడా కొనసాగించబోతున్నారు. ఆ మేరకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపినటువంటి సందేశాన్ని అక్కడ వినిపించారు. ఉగ్రవాదులను అణచివేసేందుకు తీసుకునేటువంటి అన్ని చర్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సాహసోపేతంగా సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో సైనికుల సాహసాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వివరించినటువంటి పరిస్థితి. సో ఫర్దర్ గా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మానవ ప్రాణాలు రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని కూడా అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునేటువంటి అన్ని చర్యలకు సంపూర్ణమైనటువంటి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే ఇతర రాజకీయ పక్షాలు కూడా ఈరోజు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశలో ఈ ప్రారంభం మాత్రమే ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా ప్రభుత్వం వెల్లడించింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.